కంగ్రాట్స్ మై డియర్ ఆఫీసర్స్. మొత్తానికైతే ఈనాడు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ముగించడం జిహెచ్ఎంసీ అధికారులు అదేవిధంగా అన్ని చోట్ల ఏదైతే నిమజ్జన కార్యక్రమాలలో టోటల్ ప్రతిష్ట బందోబస్తు మధ్యలో సో పలు జాగ్రత్తలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం, అధికారులు పాటించడం, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ సమన్వయంగా పనిచేయడంతో ఈనాడు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాలు ముగించడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కంగ్రాట్స్ మై డియర్ ఆఫీసర్స్ అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈనాడు ప్రజలందరూ కూడా పోలీసులకు రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిద్రాహారాలు మానుకొని డ్యూటీలు స్పెషల్ డ్యూటీలు చేసుకుంటూ నిద్రలు లేకున్నా కానీ ఈనాడు తినకపోయినా ఆ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దని చెప్పేసి జాగ్రత్తగా ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు, యాక్సిడెంట్స్, అనుకోని సంఘటనలు సో గతంలో మనం ఎన్నో సందర్భాలు చూసాం. సో ఇట్లా వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో పలు అపరిస్థితులు చోటు చేస్తాం. సో అట్లా కాకుండా ఈనాడు ప్రశాంతంగా జరగడం చాలా సంతోషకరంగా. సో ముఖ్యమంత్రి గారు ఆఫీసర్లందరూ కూడా శుభాకాంక్షలు కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుతంగా ముగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. 9 రోజుల పాటు గణపతికి భక్తి శ్రద్ధలతో పూజలు ఆరాధించిన ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికిన తీరు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో సీఎం ఒక ప్రకటనను విడుదల చేశారు. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీరాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బంది అలాగే ఉత్సవ కమిటీలు భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మొత్తానికైతే ఈ అధికారులందరూ కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అహర్నిశలు కృషి చేయడంతోనే ఈనాడు విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాలు ముగించుకోవడం చాలా సంతోషకరంగా. అధికారులందరికీ మేము కూడా మా పత్రిక తరఫున, మా ఛానల్ తరఫున కూడా కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాం.